ఏసీబీ ఆఫీసులో మాజీ మంత్రి కేటీఆర్ విచారణ కొనసాగుతోంది. 2 గంటలుగా కేటీఆర్ను ప్రశ్నిస్తున్నారు ఏసీబీ అధికారులు. కేటీఆర్పై ఏసీబీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. పలు డాక్యుమెంట్స్, స్టేట్మెంట్ల ఆధారంగా విచారిస్తున్నారు. కేటీఆర్ స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తున్నారు ఏసీబీ అధికారులు. ఏసీబీ ఆఫీసులో మాజీ మంత్రి కేటీఆర్ విచారణ కొనసాగుతోంది. 2 గంటలుగా కేటీఆర్ను ప్రశ్నిస్తున్నారు ఏసీబీ అధికారులు. కేటీఆర్పై ఏసీబీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. పలు డాక్యుమెంట్స్, స్టేట్మెంట్ల ఆధారంగా విచారిస్తున్నారు. కేటీఆర్ స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తున్నారు ఏసీబీ అధికారులు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ లైన్లో అందిస్తారు. ఉషా, గుడ్ ఆఫ్టర్నూన్. కేటీఆర్ విచారణ, ఏసీబీ విచారణ ఎలా కొనసాగుతోంది? గుడ్ ఆఫ్టర్నూన్ శ్రవంతి. ప్రస్తుతం అయితే కేటీఆర్ విచారణ సుదీర్ఘంగా 10 గంటల 10 నిమిషాలకు వచ్చినటువంటి ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ సుదీర్ఘంగా 3 గంటల పాటు కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ఏసీబీ అధికారుల బృందం. ప్రస్తుతం 3 అధికారుల బృందం, ఐఓ అధికారి మజీద్ ఖాన్ తో సహా మిగతా 2 అధికారులతో పాటు 3 అధికారుల బృందం అయితే కేటీఆర్ ని ప్రశ్నిస్తోంది. కేటీఆర్ ను ప్రధానంగా చూసుకున్నట్టయితే హెచ్ఎండిఏ నిధులకు సంబంధించి, అలాగే ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఎలా ఈ నిధులు మొత్తం కూడా ఫారిన్ కంపెనీకి మళ్ళాయి, అసలు ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారానికి సంబంధించి ఆర్థిక శాఖ అనుమతి ఉందా, ఏకపక్ష నిర్ణయమా అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు చూసుకున్నట్టయితే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ హిమాయత్ నగర్ బ్రాంచ్ నుంచి ట్రాన్సాక్షన్ అయినటువంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఆ బ్యాంకు ఓనర్స్ ని కూడా గతంలో కూడా విచారించడం కూడా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం ఏసీబీ అధికారుల ఎదుట దాదాపుగా 30 నుంచి 40 ప్రశ్నల దాకా కూడా కేటీఆర్ ని ప్రశ్నిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. మొత్తం ఏదైతే మాజీ అడ్వకేట్ జనరల్ ఎవరైతే ఉన్నారో, అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు ఎవరైతే ఉన్నారో, దీన్ని మొత్తాన్ని కూడా సమీక్షించేలాగా, ఏదైతే మరొక గదిలో లైబ్రరీ గది ఏదైతే ఉందో ఆ గదిలో ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ మొత్తాన్ని కూడా సమీక్షించేలాగా కూడా హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారము ఏసీబీ అధికారులు కూడా అనుమతించారు. లోనికి కేటీఆర్ 10 గంటల 10 నిమిషాలకి ఏసీబీ కార్యాలయంలో లోనికి చేరుకున్నటువంటి కేటీఆర్ పూర్తి స్థాయిలో అయితే ఈ విచారణకు సంబంధించి అడ్వకేట్ సమక్షంలోనే విచారిస్తున్నారు. తరుణ్ జోషి మొత్తాన్ని కూడా మానిటరింగ్ చేస్తున్నారు. ఈ ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా 3 అధికారుల బృందం ఎవరైతే ఉన్నారో మొత్తాన్ని కూడా తరుణ్ జోషి డైరెక్టర్ సమీక్షిస్తున్నారు. డీజీ విజయ్ కుమార్ ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ కి సంబంధించి మొత్తం కూడా ఈ అధికారి బృందం మొత్తం కూడా ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ కి సంబంధించినటువంటి ప్రశ్నలు, అలాగే గతంలో దానకిషోర్ ఇచ్చినటువంటి కంప్లైంట్ గా ఉన్నటువంటి దానకిషోర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రికార్డు, అలాగే నిన్న అరవింద్ కుమార్ ని సుదీర్ఘంగా 7 నుంచి 8 గంటల పాటు ప్రశ్నించినటువంటి ఏసీబీ అధికారులు అతన్ని ఇచ్చినటువంటి వాంగ్మూలం, ఈ మొత్తాన్ని కూడా బేస్ చేసుకొని, ఇద్దరి వ్యక్తుల కీలక స్టేట్మెంట్ ని కూడా బేస్ చేసుకొని వాటన్నిటిని కూడా కేటీఆర్ ముందు ఉంచి ప్రశ్నిస్తున్నట్టుగా ఆడియో వీడియో రూపంలో కూడా ఈ ప్రశ్నలకు సమాధానాలు మొత్తాన్ని కూడా రికార్డు చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం ఈ విచారణ మొత్తం కూడా సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. ఏదైతే ఊహాగానాలు కేటీఆర్ ని ఇవాళ అరెస్టు చేస్తారన్న ఊహాగానాలు అయితే లేనట్లే తెలుస్తుంది. ఈ రోజు విచారించిన తర్వాత సుదీర్ఘంగా విచారణకు సంబంధించి మరో రోజు కూడా కేటీఆర్ ని విచారణకి పిలిచే అవకాశం కూడా ఉన్నట్లుగా ఏసీబీ అధికారులు తెలుస్తోంది. మరోవైపు ఈడీ కార్యాలయానికి అరవింద్ కుమార్ కూడా చేరుకున్నారు. ఈడీ కార్యాలయం చేరుకున్నటువంటి అరవింద్ కుమార్ ని కూడా క్షమా ఉల్లంఘన పిఎంఎల్ఏ యాక్ట్ కింద ఎలాంటి ఏదైతే హెచ్ఎండిఏ నిధులు ఫారెన్ కంపెనీకి ఎలా తరలి వెళ్ళాయి అన్న కోణంలో పూర్తి స్థాయిలో ఏదైతే హెచ్ఎండిఏ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ఎలాంటి అనుమతులు ఇచ్చారు, అలాగే ఫార్ములా ఈ కార్ రేసింగ్ 4 దఫాలుగా చేయాల్సినటువంటి ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ప్రశ్నలు అయితే సంధిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. సమన్వయంగా ఇటు ఈడీ అటు ఏసీబీ 2 కూడా ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో దూకుడు పెంచినట్లుగానే తెలుస్తున్నాయి. ఒక్కొక్కరిగా విచారణ అయితే కొనసాగుతోంది. బిఎల్ఎన్ రెడ్డిని నిన్న ఈడీ విచారించింది, నేడు అరవింద్ కుమార్ ని విచారించింది. ఏసీబీ నిన్న అరవింద్ కుమార్ A2 ని విచారించింది, ఇవాళ A1 గా ఉన్నటువంటి కేటీఆర్ ని విచారిస్తుంది. సుదీర్ఘంగా వీరిద్దరి స్టేట్మెంట్ ని రికార్డు చేసుకున్న తర్వాత ఫర్దర్ ఏసీబీ అధికారులు కేటీఆర్ ని మరో రోజు కూడా విచారణకు రావాల్సిందిగా కోరే అవకాశం కూడా ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. మరోవైపు సుప్రీంకోర్టులో కూడా కేటీఆర్ కు చుక్కెదురైనట్లే తెలుస్తుంది. బుధవారం వరకు కూడా తను కాష్ పిటిషన్ కి సంబంధించి హైకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే డిస్మిస్ ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళినటువంటి కేటీఆర్ దీనికి సంబంధించి బుధవారం ఈ కేసుకి సంబంధించి కూడా హియరింగ్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఏదైతే ఇప్పటికే ప్రభుత్వం తర్వాత కెవియట్ పిటిషన్ కూడా దాఖలు చేసుకున్నారు.
ఉన్నారు. ఇద్దరి వాదనలు ఖచ్చితంగా వినాల్సిందిగా కూడా కెవెట్ పిటిషన్ కూడా దాఖలు చేసుకున్నారు సుప్రీంకోర్టులో. ఓవరాల్ గా ఏసీబీ విచారణ అనంతరం పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనేది మాత్రం రాజకీయ వర్గాల్లో అటు కేటీఆర్ అనుయాయుల్లో కూడా సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తోంది. రైట్ ఉషా, రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.